చేస్తానంటే ఎలా లక్షన్నర అంటే ఏమన్నా కోటిన్నర కాదుగా. లక్షన్నర రుణమాఫీ అంటే వాళ్ళని తెచ్చుకోలేరా రైతులు? రాజధాని రైతులు స్వచ్ఛంగా 60 ఎకరాలు ఇస్తున్నారండి. నిన్న 60 ఎకరాలైనా 4 ఎకరాలైనా ఇవన్నీ కావాలని ఏదో ఎప్పుడు వాగులు కొనుక్కున్న వాళ్ళు ఎవరన్నా ఎకరాలు ఇంటే కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని వాళ్ళంతా కూడా సృష్టించుకోవడమే. నెక్స్ట్ సీట్లు ఉంటాయో లేదో అనే వాళ్ళని పంపిస్తున్నారు. అదే కదా చెప్పింది. ఎంపీ ఎమ్మెల్యే సీట్లు నెక్స్ట్ ఉంటాయో లేవో అలాంటి వాళ్ళని పంపించి పొలాలు తీసుకుంటున్నారు. రేపు సీఎం గారు ఫస్ట్ పోలింగ్ తీసుకుంటేనే ఇంతవరకు అతిగతి లేదు 12 ఏళ్ళు అయినా. ఇక వీళ్ళు తీసుకుంటే ఎవరిని అడగాలి? ఇవన్నీ వాళ్ళు కావాలని ఒక స్కెచ్ ప్రకారంగా పనిచేస్తున్నారు. చెప్పండి. కౌలు రైతులకు కూడా చర్చలు జరుగుతున్నాయి సార్. అది సీఎం దగ్గర అదే సీఎం గారి నోటితో స్పష్టమైన హామీలు వచ్చేంత వరకు కూడా ఏ రైతు కూడా ఎక్కడ ఇవ్వకూడదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. సీఎం గారి నోటితో ఆయన స్పష్టంగా రైతులకు హామీ ఇవ్వాలి. ఎకరానికి ₹1 ప్రకటిస్తేనే 250 గజాలు ప్రకటిస్తేనే పొలం ఇవ్వండి, అప్పుడు దాకా ఇవ్వద్దని చెప్పి నేను మాత్రం చెప్తాను. దగ్గర 310 మందిని జైల్లో పెట్టారు. దాని మీద ఏమైనా పోరాటం చేస్తారు? పోరాటాలు రైతులకి, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఎవరైనా అన్యాయం జరిగితే పోరాటం చేయడానికి సిద్ధం. ఎందుకంటే వీళ్ళు ఏ పార్టీ కోసం, ఈ పార్టీ కోసం ఆ పార్టీ కోసం కొమ్ము కాసుకొని కొట్టుకోవద్దని చెప్తా ఉన్నాం. మీరు డైరెక్ట్గా ఇండివిజువల్గా ఆలోచించేసి మనం ఎవరో పార్టీల కోసం ఎందుకు కొట్టుకోవాలి? మన పార్టీ కోసం మనం కొట్టుకున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంతమంది పార్టీలు పెడుతున్నారు. వీళ్ళ కోసం మనం కొట్టుకున్నామా చెప్పండి? ఎవరో పార్టీల కోసం మనం కొట్టుకుంటున్నాం అంటే అయినా నేను మద్దతు ఇస్తాను, నేను కాదంటలా. కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో మన ఓటు మనం వేసుకొని మనం సీఎం అయితే ఇవాళ ఒక 40 సంవత్సరాలు క్రితం చూసుకుంటే అందరూ సమానంగానే ఉన్నారు ఆస్తుల్లో. ఇవాళ ఏ సామాజిక వర్గాల ఆస్తులు సంపాదించారు? లక్షల కోట్లు చెప్పండి. వేల కోట్లు, లక్షల కోట్లు ఎంతమంది సంపాదించుకున్నారు? ఏ సమాజ వర్గాలు ఉన్నాయి చెప్పండి? కేవలంగా ప్రభుత్వాన్ని, అధికారాలను అడ్డం పెట్టుకుని సంపాదించుకుంటుంది. అదే పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఎందుకు సంపాదించుకోకూడదు? ఎందుకు ఓటేసుకోకూడదు? ఐక్యత ఎందుకు రాదు? నేను అందుకని చెప్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్ తోటి గెలిచిన ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు ఉన్నారు. అందరినీ దఫల వారికి కలిసి ఒక ఏటి ఘాటి మీద తీసుకొచ్చి అందరినీ ఒకే మాట ఒకే బాటలో తీసుకొచ్చి మన ఓటే మనం వేసుకుందాం, మనమే గెలుద్దాం, మనం పరిపాలన చేసుకుందాం అని చెప్పి గట్టిగా పోరాటం చేస్తాను. ఈ విధంగా నేను ఈ దీక్ష శిబిరం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే స్టార్ట్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, మాజీలు అందరినీ కలిసి మీరు ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా